రాష్ట్రంలో ఏం జరుగుతుందని వైసీపీ నాయకులు అలా రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో కూటమిత ప్రభుత్వంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. మా కూటమి ప్రభుత్వం పైన ఎవరైనా ఏమైనా అంటే వదిలిపెట్టేది లేదు అని టీడీపీ నేత బుద్ధ వెంకన్న అన్నారు. మతంతో నువ్వు చేసిన పనులకి చంద్రబాబు నాయుడు గారిని పెట్టినటువంటి ఇబ్బందులు, పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టినటువంటి పోస్టింగ్లు, లోకేష్ బాబు గారి మీద, లోకేష్ బాబు గారి కుటుంబం మీద పెట్టినటువంటి పోస్టింగ్లకి నీకు ఇవాళ గతి పట్టింది. కాబట్టికి నువ్వు ప్రజల్లో ఉండే అర్హత నీకు లేదు. ఇవాళ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ఏ శాసన మండలిని రద్దు చేద్దాం అనుకున్నావో ఆ శాసన మండలి సభ్యులను పిలిచి దిక్కు లేకుండా వాళ్ళతో మాట్లాడుతున్నావు. ఇంకొక గొప్ప విషయం చెప్తా. ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత సైకో అంటే ఎన్నికల ముందు 5 ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 5 ఎమ్మెల్సీలు జగన్మోహన్ రెడ్డి చిపో అని బయటకు వచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎక్కడ రారు. ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత అధికారం అటు ఇటు అయితే కొంతమంది అయ్యారాములు గైరాములు మారుతారు, అది పక్కన పెట్టండి. ఇక్బాల్, శ్రీరామచంద్రయ్య, అలాగే ఎస్కోట రాజు, అలాగే ఇక్కడ మన గురజాల ఎమ్మెల్సీ, ఇలా చూసుకుంటూ పోతే 5 చిప్పో నీ ఎమ్మెల్సీ వద్దు నువ్వు వద్దు అన్నారు. అంటే అంత చండాలంగా పరిపాలన సాగించిన వంశీ కృష్ణ, ఇది మన వైజాగ్, ఇప్పుడు జనసేన పార్టీ మీద గెలిచిన వ్యక్తి. 5 శ్రీరామచంద్రయ్య, వంశీకృష్ణ, ఇక్బాల్, అలాగే ఎస్కోట రాజు గారు, అలాగే మన గురజాల బీసీ నాయకుడు, 5 కూడా వదులుకొని వచ్చారు. నీ ప్రవర్తన చూడలేక మేము చెప్పే ఎన్నికల ముందు ఆరామస్థాను వైసీపీ ప్రభుత్వం వస్తుందా అంటే వైసీపీ ప్రభుత్వం రాదు, జగన్మోహన్ రెడ్డి పార్టీ మూసేయాల్సిందే అని. తప్పకుండా వైసీపీ దుకాణం బంద్, దాంట్లో రెండో క్వశ్చనే లేదు. ఏంటంటే ఇప్పుడంతా మేకపోతు గాంభీరం చూసాం కదా మనం. ఈ కృష్ణా జిల్లా పిల్లిలు వీళ్ళందరూ పులుల్లాగా నటించారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర చాటాక చెప్పుళ్ళు, మీ లేస్తే మంచోళం కాదు అంటే నిజంగా మీరు మీడియా మిత్రులు కూడా అనుకున్నారు, అమ్మో వీళ్ళు నిజంగా లేస్తే మంచోళ్ళు కాదని. అంటే వీళ్ళు పిల్లులుగా పులి వేషాలు వేశారు. చిన్నప్పుడు దసరాకి పులి వేషాలు వేసేవాళ్ళు, అలాగే వీళ్ళు పులి వేషాలు వేసి మాట్లాడినటువంటి మాటలు ఇవాళ పిల్లలా పారిపోయారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దుకాణం బంద్. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు అయితే ఇచ్చారో అన్ని హామీలు చేస్తారు. ఈ రాష్ట్రానికి సంపద సృష్టిస్తారు, ఈ రాష్ట్ర ప్రజలను ఆదుకుంటారు, ఈ రాష్ట్ర యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అన్నీ కూడా ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు నిన్ను 100 ఏళ్ళు బతుకుంటారు. ఆ నిన్ను 100 ఏళ్ళు కూడా ఆయన అధికారంతో ప్రజలకి బాగు చేయడానికే చూస్తారు. కానీ తన కుటుంబం బాగుండాలని లేదా ఆ కుటుంబానికి బాగు చేసుకోవాలని కూడా ఏ రోజు అనుకోరు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఆ జైలులో ఉన్నప్పుడు భువనేశ్వర్ గారు మాట్లాడారు, ఏ రోజు కూడా ఆయన కుటుంబం గురించి కానీ టైం కూడా ఇవ్వలేదని. దట్ ఈజ్ చంద్రబాబు గారు ప్రజల కోసం అంకిత భావంతో పనిచేసే వ్యక్తి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇక మూసేని దుకాణం బంద్. ఇక కొత్త కాబట్టికే వాళ్ళందరూ వస్తున్నారు, రెండోసారి పిలిస్తే రారు. ఎందుకు పరువు పోగొట్టుకుంటావు? చక్కగా హైదరాబాద్ వెళ్ళిపో, కేసులు తొందరగా తెలుసుకో, జైలుకి వెళ్ళిపో, హాయిగా జైలు జీవితం గడుపుకో. ఎందుకంటే నువ్వు ఇంట్లోంచి బయటికి రాగవు కాబట్టి జైలు జీవితం కూడా నీకు జైలు అన్నా ఒకటి, ఇల్లు అన్నా ఒకటే. ప్రజల మధ్య ఏ రోజు తిరిగావు? ప్రజల మధ్య 10 రోజులు తిరిగావంటే అనుకోవచ్చు నీకు జైలు అన్నా ఒకటే, ఇల్లు అన్నా ఒకటే. జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తున్నాను.
మళ్ళీ మనం వస్తాం అంటే ఏంటంటే బ్రహ్మల్లా బతుకుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. బ్రహ్మల్లో బతకడమే కాకుండా ఇప్పుడున్నటువంటి వైసీపీ కొద్ది గొప్ప కార్యకర్తలు కానీ నాయకులను కూడా బ్రహ్మల్లో బతికేలాగా చేస్తున్నాడు. అసలు నీ కేసుల్లో శిక్ష పడితే నీకు ఎన్నికల్లో నించునే అర్హత కూడా ఉన్నదని సాక్షాత్తు నీ తరపున వకాలత్ పుచ్చుకున్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారే నేను చెప్పాడు. ఎప్పుడు నేను ఉండవల్లి అరుణ్ కుమార్ ఏ మాట అండో అరుణ్ కుమార్ గారు వీలైనంత వరకు నేను సపోర్ట్గానే చూస్తాడు. ఆయనే అన్నాడు నీ కేసుల్లో శిక్ష పడితే నీకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతే ఉండదని. ఇక నువ్వేం చేస్తావు? నువ్వు మామూలుగా దోచుకున్నావా?